చందమామ కథ. నమస్కారం. శ్యామలాపురం హై స్కూల్లో హెడ్ మాస్టర్ రిటైర్ కావటం చేత ఆ పదవి ఖాళీ అయింది. హెడ్ మాస్టర్ పదవి ఖాళీ అయినప్పుడు ఆ ఉద్యోగాన్ని సాధారణంగా తర్వాత పనిచేసే ఫస్ట్ అసిస్టెంట్కి ఇస్తారు. శ్యామలాపురం హై స్కూల్లో ఫస్ట్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మాస్టర్ గారు రథాంగపాణి గారు. రథాంగపాణి గారంటే పిల్లలందరికీ భయం, భక్తిను. ఆయన పాఠం బాగా చెప్పగలడు, మధ్య మధ్య తమాషాగా నవ్వించగలడు. అల్లరి చేస్తున్న వాళ్ళని, పాఠం వినకుండా కునికిపాట్లు పడే వాళ్ళని ఒక కంట కనిపెడుతూ తమాషాగా ఏడిపించను కలడు. ఆయనంటి పిల్లలకే కాదు, మాస్టర్లందరికీ కూడా చాలా గౌరవం. వారంతా కూడా రథాంగపాణి గారికి హెడ్ మాస్టరీ ఉద్యోగం అవుతుందనుకున్నారు. అవడంతోనే ఒక టీ పార్టీ కూడా ఇచ్చేద్దామని ముందుగానే చందాలు కూడా వేసుకున్నారు. అయితే రథాంగపాణి గారికి హెడ్ మాస్టరీ రాలేదు. ఆయన తర్వాత మాస్టర్కి రాలేదు. మొదటి 10 మందిని తప్పించి 11వ వాడైన సన్యాసి రాజుని హెడ్ మాస్టర్గా వేశారు. ఈ సంగతి తెలిసి మాస్టర్లందరూ ఇది అన్యాయం అని అన్నారు లోపలే. పైన 10 మంది మాస్టర్లుండగా 11వ వాడైన సన్యాసి రాజుకి ఉద్యోగం రావడానికి కారణం, ఉద్యోగం ఇచ్చే అధికారికి అతడు మేనకోడలి భర్తకి పినతండ్రి కొడుకు కావటమే. అధికారి ఈ కారణం చెప్పకుండా హెడ్ మాస్టర్కి ఉండవలసిన విగ్రహ పుష్టి ఉంది సన్యాసిరాజుకి. అతడు చురుకైనవాడు, మీరంతా ముసలివాళ్ళు అన్నాడు. మేమంతా సర్వీసు ఉన్నవాళ్ళం, అతని కంటే పెద్దవాళ్ళమే, కానీ ముసలివాళ్ళం కావండి అని మాస్టర్లు గోల పెట్టేశారు. కానీ అక్కడ వినేవాళ్ళెవరు? సూటు బూటు వేసుకొని వచ్చి సన్యాసిరాజు హెడ్ మాస్టర్ కుర్చీలో కూర్చున్నాడు. సన్యాసిరాజు అదృష్టవంతుడే కానీ బుద్ధిమంతుడు కాలేకపోయాడు. అంతవరకు తన పైన ఉన్న 10 మంది మాస్టర్లనైనా అతగాడు కాస్త మర్యాదగా చూడవలసి ఉండింది. కొన్నాళ్ల పాటు కొంచెం తెలివిగా మసులుకోవలసింది. మసులుకున్నాడు కాదు. మాస్టర్లు రథాంగపానికి ఇస్తామన్న టీ పార్టీ తనకి ఇచ్చారు కాదన్న కోపంతో అతడు అధికారం చెలాయించసాగాడు. మీరు సరిగ్గా వేళకు రావటం లేదు, మీ క్లాసుల్లో గొడవ ఎక్కువగా ఉంది, మీరు సరిగ్గా పాఠాలు చెప్పట్లేదు అంటూ ఒక్కొక్కరిని సతాయించడం మొదలుపెట్టాడు. అంతటితో ఊరుకున్నా తీరిపోను వాళ్ళ క్లాసుల్లోకి వెళ్ళి అజమాయిషీ చేసేవాడు. వాళ్ళు చెబుతూ ఉన్నది రైటుగా ఉన్నా తప్పు అనుకొని దిద్దబోయేవాడు. అదృష్టం పండి అధికారం వచ్చింది, కానీ అంత మాత్రాన సన్యాసిరాజు తనకు సమస్తం తెలుసుననుకోవడం పొరపాటు కదూ. తక్కిన అందరు మాస్టర్ల కంటే అతడు ముఖ్యంగా రథాంగపాణిని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. నేను వరండాలో నుంచి వెళుతూ ఉంటే నన్ను చూసి కూడా మీరు కుర్చీలో నుంచి లేవలేదు అని అన్నాడు. మరో మాట, మీరు మొన్న నాకు బజార్లో ఎదురైనప్పుడు నమస్కారం పెట్టలేదు అని అన్నాడు. ఇట్లాంటి మాటలకి రథాంగపాణికి చాలా కోపం వచ్చింది. ఆయన దిగమంగేసుకొని తొనక్కుండా, అబ్బాయి, నువ్వు నాకంటే చిన్నవాడివి, చిన్నవాళ్లకు పెద్దవాళ్ళు నమస్కారం పెట్టకూడదంటారు మన వాళ్ళు, అలా చేస్తే కుర్రవాళ్ళకి ఆయుక్షణం సుమా అని అన్నాడు. ఇవన్నీ ముసలివాళ్ళ మూఢనమ్మకాలు, నాకు వీటి మీద గౌరవం లేదు. ఇంతకీ నన్ను మీరు ఒక కుర్రవాణి కింద జమకట్టి మాట్లాడకూడదు. నేను హెడ్ మాస్టర్ని, మీరంతా నా కింద పనిచేసే తాబేదారులు. అధికార రీత్యా నేను మీకంటే పెద్ద గనక మీరు నాకు ఆధిపత్యం చూపవలసిందే అని అన్నాడు సన్యాసిరాజు. అందుకు రథాంగపాణి తమాయించి, చిత్తం, ఇకపైన ఈ తాబేదారు తమ సెలవు ప్రకారమే నడుచుకుంటాడు అనేసి వెళ్ళిపోయాడు. హెడ్ మాస్టరీ అయినప్పటి నుంచి సన్యాసిరాజు పెద్ద ఉద్యోగులకు మళ్ళీ తను కూడా పొద్దున్నే షికారుకు బయలుదేరేవాడు. తను కూడా పెద్ద వేషం వేసి చేతికర్ర ఒకటి పుచ్చుకొని టీవీగా నడుస్తూ వెడుతూ ఉండేవాడు. ఒకనాటి ఉదయం అతడు మామూలు ప్రకారమే షికారుకు వెళ్ళి వస్తూ ఉంటే హఠాత్తుగా మబ్బు వేసి చినుకులు ప్రారంభించినాయి. క్రమంగా వాన ఎక్కువైంది. తలదాచుకోవటానికని అతడు రోడ్డు పక్కనున్న ఒక చెట్టు మొదట నిలబడ్డాడు. క్రమంగా వాన జోరై తనకు అడ్డుగా ఉంటాయనుకున్న ఆ చెట్ల ఆకుల మధ్య నుంచి నీరు దారగట్టి అతడి మీద పడడం ప్రారంభించింది. తల ఒళ్ళు తడిసిపోయిన బాధ లేదు, కానీ
కొత్తగా కొనుక్కున్న బూట్లు నానిపోతున్నందుకు విచారించాడు. వెంటనే బూట్లు విప్పేసి ఎడం చేత్తో పట్టుకొని రోడ్డు అవతల పొలంలో ఒక 100 గజాల దూరాన ఒక పాకుంటే దానిలోకెళ్ళి చేరదామనుకొని పరిగెత్త ప్రారంభించాడు. దూరాన్నించి ఎవరో "ఏమండోయ్ హెడ్ మాస్టర్ గారు" అని పిలిచినట్టయింది. ఇతను ఆగాడు. ఎవరో గొబ్బగొడుగు వేసుకొని తన వైపే వస్తున్నారు. ఆ వచ్చేవాడు ఎవడో ఎరుగనివాడే అయి ఉంటాడు. తాను జోళ్ళు చేతపుచ్చుకొని వర్షంలో తడిసిపోతూ నడి రోడ్డు మీద ఇంకొకరి కంటపడటం సన్యాసిరాజుకి సుతరాం ఇష్టం లేదు. కానీ ఆగక తప్పింది కాదు. అవతల ఆయన గొడుగులో తను వెడుతూ జోడు చేతపుచ్చుకోవటం బాగుండదని తోచి వెంటనే బూట్స్ మళ్ళీ కాళ్ళకు తొడిగేసుకున్నాడు. ఇంతలో గొడుగు వేసుకున్న ఆయన చేరువైనాడు. ఆయన మరెవరూ కాదు, రథంగపానే. నిలువున నీరైపోయాడు సన్యాసిరాజు. గొడుగులోకి దయచేయండి అని అతన్ని ఆహ్వానిస్తే వెళ్ళటమా మానటమా అనే ఈ మీమాంసలో పడ్డాడు సన్యాసిరాజు. కానీ రథాంగపాణి సన్యాసిరాజుని ముఖాముఖిగా సమీపించి గొడుగు కామ భుజానికి ఆనించుకొని 2 చేతులు జోడించి "నమస్కారం అండి హెడ్ మాస్టర్ గారు" అని అనేసి క్షణమైన ఆగకుండా తన దారిన తాను వెళ్ళిపోయాడు. సన్యాసిరాజుకు వచ్చిన కోపం అంతా ఇంత కాదు. రథాంగపాణిని అమాంతం నమిలి మింగేద్దామని అనిపించింది. కోపంగా ఇంటికి చేరుకొని తనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనతో రంగనాథపాణి మీద ఫిర్యాదు చేశాడు. అయితే ఆయన సన్యాసిరాజుకు చివాట్లు పెట్టి "ఓయి వాజమ్మ, అధికార బలంతో ఎంతో కాలం నిగ్రహించలేవు. నలుగురిని మంచు చేసుకొని బ్రతుకు" అని బోధించాడు. నాటి నుండి సన్యాసిరాజుకి అధికార గర్వం అణిగింది. బుద్ధి తెచ్చుకున్నాడు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా తనకు అందరూ నమస్కారం చెయ్యాలనే జబ్బు కూడా కుదిరిపోయింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1952 జూలై నెల చందమామలో వచ్చింది. రచయిత పాలంకి వెంకటరామచంద్రమూర్తి గారు, మద్రాసు నుంచి. ఈ కథలో హెడ్ మాస్టర్ గారు అడిగి మరీ నమస్కారాలు పెట్టించుకున్నారు కదా. ఇలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన ఆది సినిమాలో ప్రిన్సిపల్ క్యారెక్టర్ వేసిన ఎల్బి శ్రీరామ్ గారు కూడా అడిగి మరీ గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటూ ఉంటారు. ఆ కథలో ఆ సన్నివేశాలు కూడా భలే సరదాగా ఉంటాయి కదా. మీకు గుర్తుందా? ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ కథలు మీకు ఎలా అనిపిస్తున్నాయో కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.